హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కేఎస్ఎన్ఆర్ ఫ్యామిలీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజున మీకు ఏప్రిల్ నెలలో అంటే చైత్ర మాసంలో సంకటహర చతుర్థి ఎప్పుడు వస్తుంది, అలాగే ఆ రోజున చంద్రోదయ సమయం ఏమిటి, చవితి తిథి సమయం ఏమిటి, అలాగే ఏ మంత్రం పఠించాలి, నక్షత్రం, అలాగే ఆ రోజున స్వామివారికి ఏ నైవేద్యం సమర్పించాలి అనే విషయం గురించి మొత్తం ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి, అన్ని విషయాలు మీకే అర్థమవుతాయి. అంతకన్నా ముందుగా నా ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఆల్ ఆప్షన్ వస్తుంది. ఆల్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము. మనకి ఏ పూజ చేసినా, ఏ వ్రతం చేసినా, ఏ శుభకార్యం చేసినా, అశుభకార్యమైన ఎటువంటి కార్యక్రమం తలపెట్టినా సరే ముందుగా విఘ్నేశ్వరుని పూజ చేస్తూ ఉంటాం. మనం చేసే పనిలో ఆటంకాలు కలగకుండా విఘ్నేశ్వరుణ్ణి పూజిస్తాము. ఏ కార్యక్రమం తలపెట్టినా సరే ఆటంకాలు కలుగుతుంటే ప్రతి మాసంలో వచ్చే బహుళ పక్షంలో వచ్చే చవితి తిథి రోజున సంకటహర చతుర్థిని జరుపుకుంటాము. ఈ రోజున ఉపవాసం ఉండి ఉదయం సాయంత్రం విఘ్నేశ్వరుని పూజ చేసుకొని, అలాగే చంద్రోదయ సమయంలో చంద్రుడికి అర్ఘ్యమిచ్చి మన ఉపవాసాన్ని విరమించుకోవాలి. ఇలా ప్రతి మాసంలో వచ్చే సంకటహర చతుర్థి రోజున విఘ్నేశ్వరుని పూజ అనేది 3 వారాలు, 5 వారాలు, 9 వారాలు, 11 వారాలు, 21 వారాలు అని పెట్టుకొని స్వామివారి పూజ చేయడం వలన మనం చేసే పనిలో ఆటంకాలు కలగకుండా నిర్విఘ్నంగా పూర్తి అవుతాయి. అయితే ప్రతి మాసంలో కూడా సంకటహర చతుర్థి అనేది తదియతో కూడిన చవితి రోజున మనం చేసుకోవాలి. ఒక్కోసారి చవితి తిథి అనేది మిగులు తగులు అని 2 రోజులు కూడా వస్తుంది. అయితే అలాంటప్పుడు ఏం చేయాలి అనే సందేహం అందరిలోనూ ఉంటుంది. అలాంటప్పుడు తదియతో కూడిన చవితి తిథి చంద్రోదయ సమయంలో ఉన్న రోజున మనం సంకటహర చతుర్థిని జరుపుకోవాలి. ఇప్పుడు ఈ 2024 సంవత్సరంలో ఏప్రిల్ నెలలో అంటే చైత్ర మాసంలో సంకటహర చతుర్థి ఎప్పుడు జరుపుకోవాలి, ఏప్రిల్ 27 జరుపుకోవాలా, ఏప్రిల్ 28 జరుపుకోవాలా అనే సందేహం గురించి ఈ రోజున వివరిస్తాను. ఇప్పుడు చవితి తిథి సమయం వచ్చేసి శ్రీ క్రోధినామ సంవత్సరం చైత్ర మాసం వసంత ఋతువు ఉత్తరాయణం. చవితి తిథి ఏప్రిల్ 27వ తారీఖు శనివారం ఉదయం 6:32 నుండి ప్రారంభమై ఏప్రిల్ 28 ఆదివారం ఉదయం 6:17 వరకు చవితి తిథి ఉంటుంది. అయితే మనకు తదియతో కూడిన చవితి తిథి చంద్రోదయ సమయంలో ఉన్న రోజున సంకటహర చతుర్థిని జరుపుకోవాలి. కాబట్టి తదియ, చవితి, చంద్రోదయ సమయం ఈ 3 కూడా కలిసి వచ్చింది ఏప్రిల్ 27 శనివారం ఉంది. కాబట్టి సంకటహర చతుర్థిని శనివారం జరుపుకోవాలి. ఈ రోజున నక్షత్రం ఏప్రిల్ 27వ తారీఖు జ్యేష్ఠ నక్షత్రం ఉంటుంది. రాత్రి 2:55 వరకు ఉంటుంది. తదుపరి మూలా నక్షత్రం వస్తుంది. అలాగే ఈ రోజున చంద్రోదయ సమయం ఏప్రిల్ 27వ తారీఖు రాత్రి 9:23 చంద్రోదయ సమయం ఉంటుంది. అలాగే ఈ చైత్ర మాసంలో వికట సంక్షోభ మహాగణపతి అనే పీఠం పేరుతో వినాయకుడిని పూజిస్తారు. ఈ రోజున నైవేద్యంగా కుడుములు, పాయసాన్ని వినాయకునికి నైవేద్యంగా సమర్పించాలి. విన్నారు కదా, ఈ ఏప్రిల్ నెలలో చైత్ర మాసంలో సంకటహర చతుర్థి ఎప్పుడు వస్తుంది, చంద్రోదయ సమయం ఏమిటి, చవితి తిథి సమయం, అలాగే ఈ నెలలో ఏ పీఠం పేరుతో స్వామివారిని పూజిస్తారనే విషయం గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.